బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విష్ణుప్రియ, రీతూ చౌదరిని ఇవాళ మరోసారి పంజగుట్ట పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ నెల 20న విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన డబ్బులపై ఆరా తీశారు. ఇవాళ మరోసారి ఇద్దరిని ప్రశ్నించి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనపై 2 నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. పంజగుట్ట పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న వారిలో ఇటు విష్ణుప్రియ ఉన్నారు, ఆ తర్వాత రీతూ చౌదరి ఉన్నారు, మరోవైపు యాంకర్ శ్యామల కూడాను విచారణ ఇప్పటికే పూర్తి చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. అయితే గతంలో అంటే గత గురువారం రోజున ఇటు యాంకర్ విష్ణుప్రియతో పాటు తర్వాత రీతూ చౌదరి కూడాను పంజగుట్ట పోలీసులు ఎదుట హాజరైన తర్వాత ఆ రోజు వారికి సంబంధించిన విచారణ కొనసాగిన తర్వాత మరొకసారి పంజగుట్ట పోలీసులు ఎదుట హాజరు కావాలంటూ కూడా సూచించడం జరిగింది. సో అందులో భాగంగానే ఈ రోజు ఇటు విష్ణుప్రియతో పాటు రీతూ చౌదరి పంజగుట్ట పోలీస్ స్టేషన్కి విచారణకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు విచారణకు రావాలంటూ కూడా పంజగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో విష్ణుప్రియ మాత్రం హైకోర్టును ఆశ్రయించారు. అయితే తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ ఆమె క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్తో పాటు మియాపూర్ పోలీస్ స్టేషన్లో మరొక ఎఫ్ఐఆర్ కూడా ఇటు విష్ణుప్రియ మీద నమోదైనటువంటి సందర్భం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు ఎఫ్ఐఆర్లను కూడా క్వాష్ చేయాలంటూ కూడా ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు ఆమెకు సంబంధించినటువంటి పిటిషన్పై విచారణ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు రీతూ చౌదరి కూడాను గత గురువారం ఆమెను పోలీసులు విచారించారు. సుమారుగా 6 గంటల పాటు రీతూ చౌదరిని విచారించి ఆమె నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సందర్భం ఉంది. అయితే యాంకర్ విష్ణుప్రియతో పాటు రీతూ చౌదరి ఇద్దరు కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేశారు. అయితే ఈ ప్రమోషన్ చేసినటువంటి సందర్భంలో వచ్చినటువంటి నిధులపైన ఇటు పంజగుట్ట పోలీసులు ఆరా తీశారు. ప్రధానంగా వారి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. అలాగే వాళ్ళు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి ఏ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేశారు, తర్వాత ఈ ప్రమోషన్ చేసినందుకు గాను ఎంత మొత్తంలో వీళ్ళు ప్రతిఫలం పొందారన్న అంశాల గురించి కూడా వారి మొబైల్ ఫోన్ సీజ్ చేసి అందులో ఉండేటటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి డేటాను కూడా సేకరించినటువంటి సందర్భం ఉంది. అయితే ఈరోజు మరొకసారి ఇద్దరిని కూడా పంజగుట్ట పోలీసులు విచారించబోతూ ఉన్నారు. ఈ రోజు కూడా విచారణకు రమ్మని చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఈ ఇరువురు కూడా విచారణకు వస్తారా లేదా అనేది మాత్రం తేలాల్సింది. ఒకవైపు క్వాష్ పిటిషన్ దాఖలు చేసినటువంటి విష్ణుప్రియ ఈరోజు పంజగుట్ట పోలీసులు ఎదుట హాజరయ్యేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు రీతూ చౌదరి మాత్రం ఆమెను కోర్టును ఆశ్రయించలేదు కాబట్టి ఆమె విచారణకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇదే కాకుండా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడాను ఇదే బెట్టింగ్ యాప్స్ అంశం మీద కేసులు ఇప్పటికే నమోదైనాయి. అటు సెలబ్రిటీల మీద, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ల మీద కూడాను కేసులు నమోదైనటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన హర్ష సాయి వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికే వీరిని కూడాను సంప్రదించేందుకు ఇప్పటికే పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్ అంశంలో ఎక్కువగా ప్రమోషన్ చేసింది, ఎక్కువగా ఫలితం పొందింది ఇమ్రాన్ ఖాన్తో పాటు హర్ష సాయి అంటూ కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ అంశం మీద ఇటు పోలీసులు చైతం చాలా సీరియస్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడమే కాకుండా ఆయన చేసినటువంటి యూట్యూబ్లో చేసినటువంటి వీడియోలు, కంటెంట్ కూడా అత్యంత జుగుప్సాకరంగా ఉందంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అసభ్యకరమైనటువంటి కంటెంట్తో పాటు ఆ తర్వాత ఏమాత్రం విలువలు లేని కంటెంట్ను ఇటు ఇమ్రాన్ ఖాన్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. మరోవైపు ఇదే కాకుండా చిన్నపిల్లలను కూడా ఈ అశ్లీలంగా చూపించాడంటూ కూడా ఆయన మీద ఇప్పటికే పోలీసులు కూడా చాలా గుర్రుగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఆయన విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే 2 సార్లు నోటీసులు పంపించినప్పటికీ, మరోవైపు ఆయన సంప్రదించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ అందుబాటులోకి రాలేదు. అలాగే హర్ష సాయి కూడా ఇదే తరహా వ్యవహార శైలిని కొనసాగిస్తున్నాడు. ఆయన కూడా ఇప్పటికే విచారణను తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా
ఇటు దుబాయ్ వెళ్ళినట్టుగా కూడా ప్రజెంట్ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. సో ఇద్దరిని కూడా విచారించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తూ ఉన్నారు, వారికి టచ్లో వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్ కూడాను విచారణకు డుమ్మా కొట్టడంతో ఆయన మీద ఇప్పటికే సూర్యాపేట పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేసినట్టుగా చేశారు. అయితే వీరిని కూడా ఖచ్చితంగా మరొకసారి అప్రోచ్ అయ్యేటటువంటి ప్రయత్నం ఉంది. ఒకవేళ అప్పటికీ టచ్లోకి రాకపోతే వీరి మీద కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మాత్రం చాలా సీరియస్ గా పోలీసులు వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మెట్రోపై ఈ బెట్టింగ్ యాడ్స్ కి సంబంధించి కూడా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఏమైనా రియాక్ట్ అయిందా, మెట్రో అథారిటీ ఏమైనా రియాక్ట్ అయిందా, ప్రభుత్వం దీనిపై ఏమైనా వివరణ ఇస్తుందా? ఎస్, ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు అలాగే సినీ హీరోల మీద ఎప్పుడైతే కేసులు నమోదైన తర్వాత నెటిజన్లు కూడా ఈ అంశాల మీద స్పందించడం మొదలుపెట్టారు. ఎక్కడెక్కడైతే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ జరిగాయో వాటన్నిటిని కూడా ఇక ఇంటర్నెట్ వేదికగా ఇటు సామాజిక మాధ్యమాల వేదికగా వారంతా కూడా చర్చించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే గత కొద్ది రోజుల క్రితం ఇటు హైదరాబాద్ మెట్రో రైళ్ల మీద కూడాను ప్రత్యేకంగా ఒక బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి ప్రకటనలు కనిపించాయి. సో అందుకు సంబంధించినటువంటి ఫోటోలను తీసి కూడా సోషల్ మీడియాలో ఉంచి అయితే కేవలం ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు మాత్రమేనా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి మెట్రో రైళ్ల మీద కూడాను ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరుగుతున్నాయి కదా, వీటి సంగతి ఏంటంటూ కూడా ప్రశ్నించినటువంటి సందర్భంలో ఇదే అంశం మీద మెట్రో రైల్ ఎండీ కూడా స్పందించారు. ఇక వెంటనే ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రకటనలను తీసివేయించాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశారో ఒక రోజు వ్యవధిలోనే మొత్తం మెట్రో రైళ్లు కొన్నటువంటి ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ప్రమోషన్ ప్రకటనలన్నింటినీ కూడా తీసివేసినటువంటి సందర్భం ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటటువంటి ఏ ప్రమోషన్స్ కూడా తాము చెయ్యమంటూ కూడా ఇక మెట్రో రైల్ ఎండీ కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. విజయచంద్రిక. థ్యాంక్ యూ శశి.